శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునికు ఇట్లు చెప్పును. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున సుసియ దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహం కరిగెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపుకము, నీవు వెంటనే చెల్లా చెదిరై ఉన్న నీ సైన్యము కూడదీసుకొని యుద్ధ సన్నిధులవై నీ శత్రురాజులతో పోరు సలుపుము, నీ రాజ్యము నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతనెవరో మహానుభావుని వలె ఉన్నారు అని వృద్ధుడు మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడిను. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయాను. అదియును గాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయం చేశాను. అంతయు శ్రీమన్నారాయణ మహిమే కదా. ఆ యుద్ధంలో కంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుమని కేకలు వేయిచూ పారిపోయేది. పురంజయుడి విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణ కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగున, విషం త్రాగిన అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామ స్మరణ చేసిన గాని శత్రువుడు మిత్రుడగును, అధర్మం ధర్మంగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై ఖర్చును. కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయము జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును, అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మం ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్రకులంతో సరిసమానము. వేదాధ్యాయం అనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రత నిష్ఠా తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మన భగవంతుడుండును. సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనం. జాతి భేదంతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, సౌనికాది మహావిష్ణుడు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి పొందేది. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తుల అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు ధర్మ రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షుయందు నుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతిపాత్రమైన కార్తీక మాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియును. ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగును. కార్తీక మాసంలో సుసియ పురాణ పఠనం చేసినతో పితృదేవతలు సంతసించెదరు. వారికి వంశమంతియు తరించును. ఇది ముమ్మాటికి నిజం. ద్వాదశాధ్యాయము 22వ రోజు పారాయణం సమాప్తం. ఓం శ్రీమన్నారాయణ.